బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ టైమ్ లో వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న హీరోలలో ఒకరైన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రూపొందించిన తన లేటెస్ట్ మూవీ తండేల్ తో ఈ ఇయర్ ఫిబ్రవరిలో ఆడియన్స్ ముందుకు రాగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్ వీకెండ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించగా తర్వాత స్లో డౌన్ అయినా కానీ స్టడీగానే లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ షేర్ అలాగే గ్రాస్ వసూలను అందుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమ్మారం లేపగా ఫైనల్ రన్ లో 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకొని నాగచైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఫైనల్ రన్ లో సినిమా సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ల లెక్కలను ఒకసారి గమనిస్తే నైజాం లో 20.05 కోట్లు, సీడెడ్ లో 6.65 కోట్లు, వైజాగ్ లో 6.95 కోట్లు, ఈస్ట్ లో 3.03 కోట్లు, వెస్ట్ లో 2.14 కోట్లు, గుంటూరులో 2.41 కోట్లు, కృష్ణాలో 2.26 కోట్లు, నెల్లూరులో 1.44 కోట్ల దాకా షేర్ అందుకోగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 44.93 కోట్ల దాకా షేర్ ను 77.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ కలుపుకొని 4.6 కోట్ల దాకా షేర్ అందుకోగా ఓవర్సీస్ లో 4.72 కోట్ల దాకా షేర్ మార్కును సాధించింది ఈ సినిమా. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 54.25 కోట్ల దాకా షేర్ ను 100.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి పరుగును పూర్తి చేసుకుంది. 38 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఓవరాల్ గా టార్గెట్ మీద 16.25 కోట్ల రేంజ్ లో లాభాన్ని దక్కించుకుని సూపర్ హిట్ గా రన్ ను కంప్లీట్ చేసుకుని మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. అలాగే నాగ చైతన్యకు తిరుగులేని కంబ్యాక్ మూవీగా నిలిచింది ఈ సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.